5 కోట్లు మాత్రమే ఖర్చు రైట్ పెట్టారు. రైట్ 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 మాణిక్యాలరావు గారు ఒక్క నిమిషం వస్తాను మీ దగ్గరికి, మళ్ళీ వస్తాను. రైట్, ఎవరికి మొత్తానికి టీడీపీ వాళ్ళ లిస్ట్ ఉంది, వైసీపీ వాళ్ళు చెప్పేటువంటి విషయంలో వైసీపీ వాళ్ళు ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాము, ఇన్ని వందల ఇండస్ట్రియల్ తీసుకొచ్చాము, ఇంత రకమైనటువంటి ఉద్యోగాలు లక్షల సంఖ్యలో ఉద్యోగాలను ఇచ్చామని వైసీపీ పార్టీ చెప్తుంటే కేవలం 9 అంటే 9 కంపెనీలనే తీసుకొచ్చారు అంటూ కూడా టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. మనం ఒకసారి పొలిటికల్ అనలిస్ట్ పుల్లారావు గారు మనకు అందుబాటులోకి వచ్చారు. పుల్లారావు గారు, వెరీ గుడ్ ఈవినింగ్, హార్టీ వెల్కమ్. ఈ విషయంలో సీనియర్ అనలిస్ట్గా ఉన్నారు మీరు. ఎవరి వాదనలు వాళ్ళకి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తాయి కదా రాజకీయ పార్టీలు అనేవి. సో ఈ కన్ఫ్యూజన్లోనే ప్రజలు కూడా ఉంటూ ఉంటారు ఎప్పుడు, కానీ ఎవరు ఎక్కువ క్లారిటీ ఇస్తే వాళ్ళకి ఓట్లు పడుతూ ఉంటాయి. సో బీయింగ్ అనలిస్ట్, న్యూట్రల్గా దీన్ని ఎలా అనలైజ్ చేస్తారు ఈ సిచ్యువేషన్ని? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఈ విషయంలో ఎలా అనలైజ్ చేసి మీరు వివరిస్తారు? ఒకటి, డెవలప్మెంట్ ఉంటే ఓట్లు వేసేస్తారా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టేస్తే ఓట్లు వేస్తారా? అది లేదు కదా. ఇప్పుడు దేశవ్యాప్తంగా మనం చూస్తే తమిళనాడులో, కేరళలో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 10 సంవత్సరాలు మిగతా చోట చేసి డెవలప్మెంట్ చేసింది, ఏం తక్కువ లేదు. ఎందుకంటే మీరు రోడ్స్ అనుకోండి, ఎయిర్పోర్ట్స్ అనుకోండి, లేకపోతే టాయిలెట్స్ ఒక రాష్ట్రానికి చేయకుండా ఉండలేరు. ఎందుకంటే అన్ని హైవేస్ అన్ని చోట్లకి వెళ్ళాలి కదా, కనెక్టెడ్. సో దానికి వేస్తున్నారు ప్రజలు ఓట్లు, ఇట్లా లేదు కదా, టైం పడుతుంది. 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అవునాయి, తెలంగాణ అవునాయి, ప్యూర్ డెవలప్మెంట్ చేస్తారా? ఆ డెవలప్మెంట్ ఇచ్చేస్తే వేసేస్తారా? ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ బీజేపీ వచ్చి అనౌన్స్ చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి 5,000 కోట్లు 10,000 కోట్లు ఇస్తాం, ఇది బాగా చేస్తామంటే వేసేస్తారా ఓట్లు వైజాగ్లో? అది అలా కొత్తున్నది కాబట్టి ఏమన్నా పడతాయి చక్కగా. అంతేకాని మనం ఒక్క ఇష్యూ ఎలక్షన్ కాదు కదా ఇది. ఇది ముఖ్యమంత్రి ఎవరో, ఆ ఎమ్మెల్యే ఎవరో, ఆ కులాల విషయాలు ఏంటి, ప్రోగ్రెస్ ఏంటి, నాకేమన్నా అందిందా లేదా, ఒక మల్టిపుల్ ఇష్యూస్ మీద మనం నిర్ణయం తీసుకుంటాం. రైట్, పీకే స్టేట్మెంట్ ఎలా చూస్తారు పుల్లారావు గారు? అది నేను ప్రత్యేకంగా అది వెళ్ళలేదు. ఆయన ఈసారి సరే క్లుప్తంగా మీకు ఒక సింగిల్ స్టేట్మెంట్, ఈసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాదు అనేది ఆయన కన్క్లూజన్ పాయింట్. ఈసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తుంది అని చెప్తాడా? ఆయన అపోజిషన్ లీడర్, తప్పకుండా అలా చెప్తారు. పవన్ కళ్యాణ్ కాదండి, ప్రశాంత్ కిషోర్ చెప్పటం ఈకే అంటే పవన్ కళ్యాణ్ అనుకున్నాను. చెప్పడం ఏంటంటే ఆయనకి మంచి నాలెడ్జ్ ఉన్నది ప్రశాంత్ కిషోర్, నో డౌట్ అబౌట్ ఇట్. ఆయన ఒక విద్య తీసుకొచ్చాడు, పొలిటికల్ కన్సల్టెన్సీ భారతదేశానికి, ఆ రెప్యుటేషన్ ఉన్నది. తప్పకుండా ఆయన వ్యూకి మనం వెయిట్ ఇవ్వాలి. ఎందుకంటే ఆయన కూడా అన్ని చూసుకునేది ఏంటంటే ఆయన కూడా సర్వే చేస్తాడు, ఫస్ట్ బాగా చేస్తాడు, దానికి చాలా వరకు డౌట్ లేదు. ఆయన ఓడిపోయే వాళ్ళకి కన్సల్టెన్సీ తీసుకోడు, గెలిచే వాళ్ళకి ఇస్తే తీసుకుంటాడు, ఇవన్నీ ఉన్నాయి. సో ప్రశాంత్ కిషోర్ కొంతవరకు ఆయన చెప్పిన మాటకి మనం వెయిట్ ఇవ్వాలి. నన్ను ప్రత్యేకంగా అడిగితే ఎలక్షన్ అనేది సరే, ప్రశాంత్ కిషోర్ టీం అనేది ఒకనొకప్పుడు పుల్లారావు గారు మొత్తం గ్రౌండ్ లెవెల్లో అన్ని సెగ్మెంట్స్ని కవర్ చేసి మీరు అన్నట్లుగా ఒక ఎలక్షన్ అంటే అన్ని కవర్ అవుతాయని మీరు కూడా చెప్పారు. రోడ్లు ఒకటే కాదు, డ్రైనేజ్ ఒకటే కాదు, లేదా ఇంకేదో డెవలప్మెంట్ ఒకటే కాదు, ఇట్ విల్ టేక్ టైం అనేది చెప్పారు మీరు బ్రీఫ్గా. సో అవన్నీ చేసిన తర్వాతే 5 yearsలో ఆయన గవర్నమెంట్ పీకే మొత్తం టీం అంతా కలిసి గవర్నమెంట్ని మార్చగలిగారు లాస్ట్ టైం. మరి ఇప్పుడు కూడా అదే కన్సర్న్తో, అదే అవగాహనతో మొత్తం అన్ని సెగ్మెంట్స్ని బేరేజ్ వేసుకుని ఆయన ఈ స్టేట్మెంట్ ఇచ్చారని అనుకోవచ్చు కదా? అంటే ఒకటి, ఆయన దాని మీద వెళ్ళరు, ఆయన కొన్ని పారామీటర్స్ వెళ్తాడు. లాస్ట్ టైం ఆయనకి డిఎంకే, మమతా బెనర్జీ ఆయన ఆంధ్రప్రదేశ్కి చేశాడు. ఆయన విశేషంగా ఆయన ప్రభుత్వం వ్యతిరేకం ఉన్నది తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్లో, ఇక్కడ బెంగాల్లో ఎవరు వ్యతిరేకం లేరు. పొలిటికల్ గా తక్కువగా ఉన్నది మమతాకి, 3 చోట్ల గెలిచారు. గెలిచేసారంటే ఒప్పుకోదు, కానీ ఆయన మంచి ఏమంటారు, కొన్ని ఇన్పుట్స్ ఉంటాయి, ఉపయోగపడతాయి. ఆయన ఏం తక్కువ అంచనా వేయట్లేదు. ఆయన ఇలా చేస్తాడు, అలా చేయడం కాదు, తక్కువ వచ్చింది. కానీ ఆయన ఇది ఇలా ఈజీగా సింపుల్ గా ఓడిపోతున్నాడంటే ఆయన యూనిటీ కూడా ఉన్నది జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా. ఒకటి, ఆయన ఎక్కడో కూడా అన్నాడు, క్యాండిడేట్స్ గురించి కూడా అన్నాడు. తర్వాత ఈ విషయంలో ఎక్కువ ఎంఫోసిస్ కొన్ని కమ్యూనిటీస్కి ఇచ్చాడు, మెజారిటీ కమ్యూనిటీస్కి ఇవ్వలేదు, ఇచ్చాడు. సో జగన్మోహన్ రెడ్డి గారు చేసే మిస్టేక్స్ ఉంటే తప్పకుండా వీళ్ళకి ఆయన వ్యతిరేకులకి 2019లో ఎందుకు ఓడిపోయారు చంద్రబాబు నాయుడు గారు? ఎందుకు ఓడిపోయారు? ఆయన నేనేం తక్కువ చేయలేదు, అమరావతి చేశాను, ఇది చేశాను అన్నారు. ఎందుకు ఓడిపోయారు? ఏంటి కారణం?
అందువల్ల ఓడిపోయాక మనం అన్ని ఆటోప్సీ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటంటే ప్రశాంత్ కిషోర్ కి రెస్పెక్ట్ ఇస్తూ ఇంకా ఎలక్షన్ అయిపోలేదు కదా. ఇవాళ బీజేపీ ఎలక్షన్ కూడా టైట్ అయింది కదా దేశం అంతా. ఇంకా రాబోయే 45 రోజులు ఉన్నది టైం. ఇంకా అప్పుడే మనం ప్రిడిక్ట్ చేయడం కష్టం. టైట్ అవ్వచ్చు ప్రస్తుత పరిస్థితులు అలా కలపకపోయినా. ఎవ్రీడే కౌంట్స్ అంటారు. రైట్ రైట్. నారాయణ రెడ్డి గారు ఇందాక మీరు ఒక అవకాశం కోరారు. రైట్, రియా గారు మీ దగ్గరికి వస్తాను నారాయణ రెడ్డి గారు వాయిస్ తీసుకుని. సో నారాయణ రెడ్డి గారు, ఈ విషయంలో పీకే వ్యాఖ్యలకి అయితే వెయిటేజ్ కంపల్సరీ ఉంటుందని చెప్పి పుల్లారావు గారు అంటున్నారు. బికాస్ హీస్ హ్యావింగ్ సమ్ స్ట్రాటజీ ఉంటుంది అండ్ ఆయన కాదు వెయిట్ ఇవ్వాలన్నాను. వెయిట్ ఇవ్వాలి, అదే వెయిటేజ్ ఇవ్వాలి కంపల్సరీ.